గట్కేసర్ టౌన్ ఈడబ్ల్యూఎస్ కాలనీలో స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 164వ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. వివేకానంద డిక్షనరీలో నాట్ పాసిబుల్ అనే మాట లేదని, యువతే దేశాభివృద్ధికి పునాది అని ఆయన పేర్కొన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి నైతిక విలువలతో ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. ఆయన మాటలు 21వ సెంచరీలో ఉన్నటువంటి యువతకి మరోసారి ఆలోచన కావాలని చెప్పి తప్పిస్తున్న మనిషి. ఇవాళ వరి అంటే ఏంటంటే 21వ శతాబ్దంలో ఉన్న యువతకి కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. మరోసారి వివేకానందని నాట్ పాసిబుల్ ఇన్ మై డిక్షనరీ అని చెప్పేసి చెప్పగలిగిందో, నీ ఆశయాన్ని నెరవేర్చుకునేంత వరకు మొక్కవాళ్ళ ధైర్యంతో ముందుకు కదమని చెప్పే సందేశంలో, నీ ఆత్మ సంకల్పం, నీ అంతఃకరణ శుద్ధి గొప్పగా ఉండాలని చెప్పిందో, ఈ తరానికి అది కావాల్సిన లేదు. పాశ్చాత్య నాగరికత ఒరవడిలో కొట్టుకపోతున్నటువంటి ఈ తరం అనేక రకాల రుగ్మతలు భారతదేశం ఇంత గొప్ప కమిట్మెంట్, తత్వం, జ్ఞానం ఉందా అని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారత కీర్తి పతాకని చికాగో నగరంలో పాశ్చాత్యుల గుండెల్లో నింపినటువంటి మహనీయుడు ఇవాళ వివేకానందుడు. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన విశ్వాసాలు వాటిని సమున్నతంగా ముందుకున్నటువంటి మహనీయుడు ఆయన. నాకు తెలిసి ఆయన మొట్టమొదటి సన్యాసి కావచ్చు, పాశ్చాత్య గడ్డ మీద అడుగు పెట్టినటువంటి మొట్టమొదటి సన్యాసి కలిగినటువంటి మహనీయుడు ఇవాళ వారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ మధ్యకాలంలో పదే ఒక మాట మాట్లాడుతున్నారు. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి గర్వపడుతున్నాం మనం, ఆర్థిక ప్రగతి గురించి గర్వపడుతున్నాం మనం. ఇవాళ ఆర్థిక ప్రగతి మాత్రమే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఇది దేశాన్ని ముందు తీసుకుపోజాలదు. రైలుకు 2 పట్టాలు ఎంత ఇంపార్టెంటో, ఆ పట్టాల మాదిరిగా ఈ దేశం, సమాజం ముందుకు పోవాలంటే వాటితో పాటు తత్వం కావాలి, కమిట్మెంట్ కావాలి, ఎథిక్స్ కావాలి, దేశభక్తి కావాలి. నా యువత ఆరోగ్యంగా ఉండాలి, నా యువత దేశభక్తి కలిగి ఉండాలి, నా యువత దేశ పురోగమనంలో భాగం పంచుకోవాలని చెప్పి కలిగి కదా. మనం చూస్తూ ఉన్నాం ఇవాళ డ్రగ్స్ ఎట్లా మనం పీడిస్తూ ఉంటాం. 21వ సెంచరీలో, 21st సెంచరీలో మన యువతికి కమిట్మెంట్ అని చెప్పి అంటానికి కారణం 20వ శతాబ్దంలో, 19వ శతాబ్దంలో 10 మంది పిల్లలు, 12 మంది పిల్లలు కుటుంబంలో 15 మంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడోడక్కడ చదువుకున్నాడు, ఎక్కడోడక్కడ సెటిల్ అయింది తప్ప పిల్లల్ని ఆస్తిగా భావించిన నాడు పిల్లల్ని మాత్రం భారీగా భావించలేదు ఆనాడు. కానీ వాళ్ళ ఇద్దరే పిల్లలు 21st సెంచరీలో, 21వ శతాబ్దంలో ఇద్దరే పిల్లలు. ఆ ఇద్దరి పిల్లలకు పెళ్లి చేస్తారా లేదా తల్లి, పెళ్లి చేస్తారా లేదా తల్లి అని చెప్పేటువంటి భావంతో మర్చిపోతుంది కదా. మా పిల్లలు ఏమైపోతున్నారో, మా పిల్లలకు బయట సమాజంలో ఏ చెడలవాట్లు వెంటాడుతున్నాయని చెప్పి ఇవాళ మదనపడుతున్న మనం చూస్తూ ఉన్నాం. సెల్ ఫోన్లే జీవితంలో. అమ్మతో గడిపే టైం లేదు, నాన్నతో గడిపే టైం లేదు, మిత్రులతో కలిసిమెలిసి ఉండే టైం లేదు. సెల్ ఫోన్ మిత్రులు అయిపోయాడు, సెల్ ఫోనే అమ్మ అయిపోయింది, సెల్ ఫోనే నాన్న అయిపోయాడు. సెల్ ఫోన్లో మంచి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, సెల్ ఫోన్తో చెడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇవాళ దేశ యువత ఇవాళ సెల్ ఫోన్ టెక్నాలజీ మైకంలో పడి నీ కంప్యూటర్లతో, నీ సెల్ ఫోన్లతో ఇవాళ సాధ్యం చేయండి, కానీ మంచిని మాత్రమే ఆచరించాలి తప్ప చెడులు మాత్రం దయచేయకండి. ప్రపంచంలో యువశక్తి గల దేశం భారతదేశం, ప్రపంచంలో పేదరికం ఉన్న దేశం కూడా, ఇవాళ వైవిధ్యాల దేశం కూడా భారతదేశమే. కాబట్టి ఆ పేదరికం, ఆ అంతరాలు పోయి మంచి సమాజం రావాలంటే యువతి చేతుల్లో మాత్రం ఉంది. ఆ యువతకి ఆదర్శం ఇలా వివేకానందే. కాబట్టి యువత ఆయన బోధనని అలవర్చుకొని, గుండెలు నింపుకొని ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ గొప్ప కార్యక్రమం నిర్వహించినటువంటి
నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాం. భారత్ మాతాకి జై మాతా.